హలో 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 హోప్ఫుల్లీ నేను అందరికీ క్లియర్ గా కనిపిస్తున్నాను. ఓకే ఛాంపియన్స్ ఐఎమ్ ఆడిబుల్ అందరికి? ఎస్. హలో 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 ఛాంపియన్స్, విత్ రెస్పెక్ట్ టు ద ఒఫీషియల్ ఏదైతే అప్డేట్ ఇవ్వడం జరిగిందో దాంతో సంబంధించి చూసుకున్నట్లయితే ఒక షాకింగ్ అప్డేట్ అనేది మనకు వస్తున్నది. దట్ నీట్ 2026 ఏదైతే రిజల్ట్ ఉన్నారు, 2026 ఏదైతే మీరు అటెంప్ట్ చేశారో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు క్యాన్సల్ NEET 2026 examination conducted on 3rd May 2026 and reconduct the examination on dates that will be notified separately. ఇప్పుడే మీరు అందరూ చూసుంటారు. ఓకేనా, అది ఇప్పుడే మీరు అందరూ చూసుంటారు. యూ మైట్ హ్యావ్ ఆల్ సీన్ దిస్ పర్టికులర్ అప్డేట్ రైట్ నౌ. మీరు అందరూ చూసారా లేదా నాన్న? హ్యావ్ యూ ఆల్ సీన్ దిస్ అప్డేట్ ఆర్ నాట్? అది ఓకే. సో ఈ అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గాను ఓకే NEET 2026 క్యాన్సిల్ చేయబడింది ఏదైతే 3rd May జరిగిందో. దీనికి రీజన్ ఏమిటంటున్నారో జాగ్రత్తగా వినండి. ఓకే, మనకి యాక్చువల్ గా వీళ్ళు అంటున్నారు ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ ట్వీట్ డైరెక్ట్ గా మనం చూసుకోవచ్చు. ఓకే, NTA ట్వీట్ డైరెక్ట్ గా వెళ్ళి చూడొచ్చు మనం. ఓకే, NTA ట్వీట్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్ గా మనం వెళ్ళి చూడొచ్చు. ఆ ట్వీట్ ని మనం డైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇగో ఇది డైరెక్ట్ గా వాళ్ళు పెట్టిన ట్వీట్ అన్నమాట. మనం ఇంకా అన్లాక్ చేసుకొని చూడొచ్చు దీన్ని ఇంకా క్లియర్ గాను. ఇది రీసెంట్ గా వాళ్ళు పెట్టిన ట్వీట్, as you can see here. In continuation of its press release dated 10th May 2026, okay, the National Testing Agency wishes to inform candidates, parents and members of the public of the following decisions. NTA had on 8th May referred the matters. వాళ్ళు చెప్పారు 8th May కల్లాను వాళ్ళు చెప్పారు ఆల్రెడీ దట్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ దానివల్ల ఇన్వెస్టిగేషన్ అనేది ensure చేసామని చెప్తున్నారు. On the basis of the input subsequently examined by NTA in coordination with central agencies and the investigative findings shared by the law enforcement agencies, and in order to ensure that there is transparency, NTA, with approval of Government of India, has decided to cancel NEET 2026 and will be conducted on 3rd May and to reconduct the examination on dates that will be notified separately. అంటే మీకు మళ్ళీ తర్వాత చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ మంత్ లోనే ఇంకొకసారి NEET కండక్ట్ చేస్తారు, మేబీ నెక్స్ట్ మంత్ వరకు తీసుకెళ్ళకపోవచ్చు. సో అది కూడా చూద్దామండి. The inputs received by NTA taken together with the findings shared with the law enforcement agencies established that the present examination process could not be allowed to stand. Okay, the reconducted examination dates along with reissued admit card schedule will be communicated. So ఇది ఏంటంటే యాక్చువల్ గాను the Government of India has further decided to refer the matter to Central Bureau of Investigation, CBI investigation చేయడం జరుగుతుంది. Okay, this decision has been taken in interest of students and in recognition of trust on which NTA stands. Okay, the agency is conscious that reconduct will cause real and significant inconvenience to candidates. NTA does not take that consequence lightly. The decision has been taken because the alternative would have caused greater and more lasting damage to the trust. The registration data, candidature and ఇప్పుడు చూడండి వీళ్ళు అంటున్నారు ఏంటంటే NTA మీద ఏదైతే ట్రస్ట్ ఉందో, నేషనల్ ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ అవుతున్నాయో ఓకే దాని మీద ఏదైతే ట్రస్ట్ ఉన్నదో అది పోతుంది. మనం చేయకపోతే పేపర్ లీక్ అనేది జరిగిందని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు they are accepting that the paper leak has really happened and this paper leak has happened on a large scale. మీ 2024 లో కూడా రీనీట్ ఎగ్జామ్ రీనీట్ లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ఓకే, వాళ్ళు ఒప్పుకోలేదు అంతగా జరిగిందనేసి, కానీ ఈసారి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ద రిజిస్ట్రేషన్ డేటా, క్యాండిడేట్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓకే ఇంకొంచెం ఎలా చేస్తాం సో దట్ యూ కెన్ సీ. ఓకే, opted in for mails will be carried forward to reconducted examination. No fresh registration will be required and no additional exam fee will be levied. మీరే ఎక్స్ట్రా ఎగ్జామ్ ఫీ ఇవ్వక్కర్లేదు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. The addition fees already paid will be refunded to the students. ఏదైతే ఫీజు ఇచ్చారో ఓకే అది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఎగ్జామ్ ఫీజు ఇచ్చారో. అండ్ ద ఎగ్జామ్ విల్ బి రీకండక్టెడ్ యూజింగ్ NTA's ఇంటర్నల్ రీసోర్సెస్. సో మీరు ఇంకేం పే చేయకపోవడమే కాకుండా మీరు పే చేసింది మీకు రీఫండ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా వాళ్ళు కండక్ట్ చేస్తారు. సార్ May 3rd ఎగ్జామ్ రాయని వాడిని ఇప్పుడు రాయొచ్చా? లేదు నాన్న, లేదు. ఓకే, లేదు. Further communications including the reconducted examination dates and the reissued admit card schedule will be issued through the official channels of the agency. Candidates and parents are requested to rely only on these official channels and to disregard unverified reports. Okay, adi. So ఇది నాన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
దట్ మీరందరూ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా వీళ్ళు చెప్పేశారు ఈ ట్వీట్ లో. ఇది నాన్న మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఏదో నేను ముందు ఏమన్నానంటే, మీరందరూ నిన్నటి అది ఏదైతే లైవ్ లో వచ్చి ఉంటారో, నిన్నటి లైవ్ సెషన్ లో మీరు అందరూ చూసుంటే నేను ఏం చెప్పానంటే దట్ పాసిబుల్ గా ఎక్కడైతే యాక్చువల్ గా పేపర్ లీక్ జరిగిందో అక్కడ మనకి యాక్చువల్ గాను నీట్ అనేది కండక్ట్ చేయొచ్చు అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఏదైతే జరిగిందో నీట్ ఎగ్జామ్ అదంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని క్లారిటీ వచ్చింది మనకి. ఎగ్జామ్ మళ్ళీ రాయాలి. ఎస్, యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ వన్స్ అగైన్. ఏదైతే మీరు ఆల్రెడీ రాశారో అది కన్సిడర్ చేయడం జరగదు, దాంట్లో వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేయడం జరగదు. దిస్ ఇస్ అ సాడ్ ఫ్యాక్ట్ నాన్న. ఓకే, దిస్ ఇస్ అ సాడ్ ఫ్యాక్ట్, దిస్ ఇస్ అ వెరీ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఇస్ అ వెరీ తలనొప్పైన విషయం ఏంటి అంటే యాక్చువల్ గాను ఇంత కష్టపడి ఏదైతే చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ నీట్ రాశారో, ఓకే, నీట్ 2026 ఆల్రెడీ ఏదైతే అటెంప్ట్ చేస్తారో థర్డ్ మీకి, దానిలో వచ్చిన మార్క్స్ మీద ఆల్రెడీ ఏదైతే వాళ్ళకి సీట్ వస్తుందని ఆశ పెట్టుకొని వాళ్ళు కూర్చున్నారో అది ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్ రైట్ నౌ. కొత్తగా మళ్ళీ మీరు ఎగ్జామ్ అంతా కండక్ట్ చేయడం జరుగుతుంది, మళ్ళీ రాయాల్సి వస్తుంది. అది అర్థమైందా లేదా? ఎప్పుడు వస్తుందో డేట్ ఇంకా. ఓకే ఓకే, నేను ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. చీటింగ్ అనేది జరగకూడదు, పేపర్ లీక్ జరగకూడదు. వీళ్ళు ఎంత కష్టపడి చేసినా కూడా పేపర్ లీక్ జరిగిపోయింది. బట్ ఎవరైతే పేపర్ జెన్యున్ గా అటెంప్ట్ చేశారో, ఎవరైతే పేపర్ నిజాయితీగా అటెంప్ట్ చేశారో స్టూడెంట్స్, వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద సెట్ బ్యాక్ అని నేను అంటాను. ఓకే, ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన మార్క్స్ తోటి దే మైట్ హ్యావ్ ఆల్రెడీ ఫిగర్డ్ దేర్ మైండ్ దట్ ఈసారి ఇంకా కీ కూడా వచ్చింది, ఒఫిషియల్ కీ కూడా వచ్చింది. సో దాని తగ్గట్టు మనకు వచ్చేస్తుందని వాళ్ళు అనుకున్నారు. అది ఓకేనా? అది సార్ రీనీట్ ఎప్పుడు ఉండదు సార్, రీనీట్ ఎప్పుడు స్వచ్ఛత అడుగుతున్నారు నాన్న. నాకు కూడా తెలియదు. ఓకే, నాకు తెలిసి నేను మీకు చెప్పండి. బట్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి ఇన్ దిస్ మంత్ ఓన్లీ. ఈ మంత్ ఉండొచ్చు అని నాకు అనిపిస్తున్నది. ఓకే, మోస్ట్లీ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ మే ఇట్ సెల్ఫ్. సో మేలోనే మళ్ళీ మనకి యాక్చువల్ గాను ఓకే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదే టఫ్ గా కూడా ఉండొచ్చు, అది కూడా మనం చెప్పలేం. ఎగ్జామ్ డేట్ మనము చూస్తున్నాము, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ది ఎగ్జామ్ డేట్. చూడాలి నాన్న. అదే ఎగ్జాక్ట్లీ. సార్ మే 3rd అప్లై చేశారు, అబ్సెంట్ అయిపోయారు, మళ్ళీ రాయొచ్చు నాన్న, రాయొచ్చు. మీరు ఆల్రెడీ అప్లై చేశారు, ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో, ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఉంటుంది. కొత్త రిజిస్ట్రేషన్స్ వాళ్ళే అలౌ చేయట్లేదు ఇక్కడ. ఓకే, 100% ఆల్ ఓవర్ ఇండియా. ఎస్, ఆల్ ఓవర్ ఇండియా మనీ జరుగుతుంది. ఓకేనా? మీరు చేసిన అమౌంట్ రీఫండ్ చేస్తారు మీకు. మీరు ఏదైతే ఫీజ్ పే చేశారో, అంటే మీరు ఏదైతే ఫీ ఇచ్చారో, ఓకేనా, అది మీకు మొత్తం రీఫండ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియానే కదా, ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అర్థమైందా? అది సార్ ఇప్పుడు నీట్ రాయకుండా 2000 ఎందుకు నాన్న? ఇది కూడా రాయండి అమ్మా రష్మిత, మీరు ఇది రాయండి. ఎందుకు రాయాలి? ఇది డెఫినెట్ గా వెళ్ళి ఒకసారి రాయండి ఎగ్జామ్. మనీ మీకు రీఫండ్ అవుతుంది అన్న, మీకు మనీ రీఫండ్ అవుతుంది. అర్థమైందా? ఓకేనా? అది డేట్ ఇంకా ఇవ్వలేదు నాన్న వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇంకా డేట్ ఇవ్వలేదు నాన్న. అర్థమైందా లేదా? అండర్స్టూడ్. ఇచ్చేస్తారు మీకు త్వరగానే, డేట్ కూడా ఇస్తారు. రాబోయే 2-3 days లో మీకు డేట్ కూడా ఇస్తారు. మీరు ఏ రోజు ఎగ్జామ్ జరుగుతున్నది ఏంటి అన్ని ఇస్తారు. అండ్ దిస్ టైమ్ దిల్ మేక్ షూర్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది ఎగ్జామ్ ఈసారి, చూసుకోండి. అది చూడాలి మనకి ఎన్ని రోజులు ఇప్పుడు ఉంటుంది, ఎన్ని రోజుల్లో ఇస్తారు. రియల్ గా రీనీట్ జరుగుతున్నది. రీనీట్ కన్ఫర్మ్ నాన్న. ఇంకొకసారి రీనీట్ జరుగుతుంది, ఇంకొకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకోసం మళ్ళీ ప్రిపరేషన్ వీడియోస్ చేస్తాము.
ఓకే, అవునన్న మనీ మీకు తిరిగి వస్తుందన్న. మళ్ళీ చేస్తానన్న, ప్రిపరేషన్ వీడియోస్ మళ్ళీ చేస్తాం. ఓకే సరేనా? అదే సార్, మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి స్ట్రాటజీ వీడియో చేస్తాను డెఫినెట్ గా చేస్తాను. ఓకే, అర్థమైందా? మళ్ళీ చేస్తాను అన్న, డోంట్ వరీ. ఇంకా యూట్యూబ్ లో అదే నాన్న ఇంకా ప్లాన్ చేయాలి, విజయంలో తీసుకుంటావా లేదా, లేదంటే యూట్యూబ్ లోనైనా అన్ని మేము మీకు చెప్పేసి ఇస్తాము త్వరగానే. ఓకే, అందరికీ జరుగుతుంది అన్న, అందరికీ జరుగుతుంది క్లాసెస్. మళ్ళీ ప్రిపేర్ అవడానికి స్ట్రాటజీ చేస్తాను అన్న. సరే అన్న సచిత్, నేను చూసుకుంటాను అది. మనీ రీఫండ్ అవుతుందా సార్? ఇప్పుడు రాస్తే మళ్ళీ రీఫండ్ అవుతుంది. అవును యాక్చువల్ గా మీరు రాసినా రాకపోయినా మీకు రీఫండ్ ఇచ్చేస్తారు వాళ్ళు. మీకు ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు చూడండి, కిందకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు. ఓకే చూడండి, ఇన్ అడిషన్ ద ఫీజ్ ఆల్రెడీ పేడ్ విల్ బి రీఫండెడ్ టు ద స్టూడెంట్స్ అండ్ ఎగ్జామ్ విల్ బి రీకండక్టెడ్ యూజింగ్ ఎన్టీఎస్ ఇంటర్నల్ రిసోర్సెస్. సో మీరు ఏదైతే ఎగ్జామ్ ఫీ పే చేశారో నీట్ది, అది మీకు రీఫండ్ వచ్చేస్తుంది. త్వరగానే అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ చేస్తారు, వాళ్ళు అది చెప్తున్నారు. ఇక చూడండి, ఓకే త్వరగా అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ చేస్తాం అంటున్నారు. ఓకే సరేనా? అది చూపిస్తాను. The inputs received by NTA taken together with findings shared by the law enforcement agencies established that the present examination process could not be allowed to stand. The reconducted examination dates along with reissued admit card schedule will be communicated to the official channels of the agency in coming days. అది ఓకేనా? రీఫండ్ మీరు ఏదైతే అకౌంట్ నుంచి పే చేస్తారో దానికి రిటర్న్ ఇచ్చేస్తారు. అన్ని స్టేట్స్ వాళ్ళు అంత ఆల్ ఓవర్ ఇండియా మళ్ళీ రాయాలి అన్న. నెట్ సెంటర్ వాళ్ళకి ఇచ్చారా? నెట్ సెంటర్ వారి దగ్గర రిటర్న్ తీసుకోండి. మరి నా డబ్బులు నీకే వస్తాయి బెటా, నాకు రిటర్న్ అన్నాడు దాన్ని. అర్థమైందా? అన్ని స్టూడెంట్స్ అందరూ రాయాలి. ఎవరైతే ఆల్రెడీ May 3rd కి రాస్తారో వాళ్ళందరూ మళ్ళీ రాయాలి. ఇది May 3rd ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్. అందులో వచ్చిన మార్క్స్ ఇంకా మీకు దేంతోని యూజ్ లేదు. అందులో మీరు ఎంత స్కోర్ చేసినా చేయపని ఇంకొకటే. ఇప్పుడు ఇంకా నౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్స్ మోర్. ఇంకొకసారి మీరు ప్రిపేర్ అవ్వాలి. అవునమ్మా సజిత్, నాకు తెలుసు. నాకెందుకు తెలియదు నాన్న. ఓకే సార్, when will YouTube show you that NEET 2027 పక్కన పెట్టండి అన్న. 2026 ఇంకోసారి జరుగుతున్నది ఏంటి 2027 అంటారు మీరు? మీరే అప్లై చేయగల, వాళ్ళే అప్లై చేస్తారు, వాళ్ళే మొత్తం అన్ని చేసి మీకు ఇస్తారు. ఓకేనా? డన్. డేట్ అదే ఈ మంత్ లోనే ఉంటుంది అన్న. ఈ మంత్ ఎండ్ లోపు మీకు జరుగుతుంది. ఓకే, ఐ గాట్ 695 మార్క్స్ సార్. పర్లేదు నాన్న, ఇంకొకసారి అటెంప్ట్ చేయండి. ఇప్పుడు అంతేను, ఆప్షన్ లేదు ఇప్పుడు ఇంకా. యూ హ్యావ్ టు అటెంప్ట్ వన్స్ మోర్. మనకు తెలియదు ఈసారి టఫ్ గా ఉంటుందా. ఓకే, ప్లీజ్ రీఫండ్ అవ్వాలి. నేను రీఫండ్ చేస్తాను, వాళ్ళు రీఫండ్ చేస్తారు మీకు, అది చెప్తున్నాను నేను. సార్ ప్లీజ్ వెయిట్ 10 days. అదే కదా మీరు ఫస్ట్. సార్ ఎప్పుడు పబ్లింగ్ మళ్ళీ పబ్లింగ్ చేయాలి. నేనంటాను ఎవరైతే యాక్చువల్ గా డిసైడ్ అయిపోయారు తక్కువ మార్క్స్ రావడం వల్ల నేను డ్రాప్ తీసేసుకుంటాను అనేసి ఎవరైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారో వాళ్ళ కోసం ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అంటాను. నేను చెప్పనా,
ఎందుకంటే మీకు మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, కానీ మీకు తెలిసిపోయింది ఇప్పుడు దట్ యూ వేర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫోకస్ ఆన్, ఎక్కడ మీరు బాగా చదవాలి ఏమిటి అనేది మీకు అర్థమైపోయింది. సో అందుకే మీరు చేయాల్సింది ఒకే ఒక సింపుల్ పని, కూర్చొని చదవండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం. కొన్ని రోజుల నుంచి మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే సార్, రీనీట్ ఎలా ఉండొచ్చు, టఫ్ ఈజీనా? మీకు మరీ టఫ్ గా కూడా ఉండదు, అలా మళ్ళీ ఈజీగా కూడా ఉండదు, మీడియం టఫ్నెస్ లెవెల్ లో ఉంటుంది. కానీ మీ దగ్గర టైం ఉన్నది ఇప్పుడు, విచ్ మీన్స్ దట్ యూ కెన్ యూటిలైజ్ దిస్ టైమ్ టు స్టడీ వెల్. ఎవరైతే ఆల్రెడీ మంచి స్కోర్ చేశారో వాళ్ళ స్కోర్ పోయింది, అండ్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. బట్ మీలో ఎవరైనా తక్కువ స్కోర్ చేశారు అండ్ ఈ రీనీట్ ద్వారా ఇంకొకసారి మళ్ళీ స్కోర్ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటారంటే మాత్రం డెఫినెట్ గా యూ కెన్ డూ దాట్. ఓకేనా? సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి రీనీట్ మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చదవాలి. ఓకే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు అక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ ద థర్డ్ మే ఎగ్జామ్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. అది క్యాన్సిల్ అయిపోయింది. సార్ రాజస్థాన్ లో మాత్రమే అన్నారు, ముందు అదే అన్నారు. రాజస్థాన్ లో కూడా ఏదైతే సెంటర్స్ లో అలా జరిగిందని వాళ్ళకి సస్పిషన్ వచ్చిందో, డౌట్ వచ్చిందో అక్కడ మాత్రమే చేస్తానే ఉన్నారు ముందు. నేను మీకు అదే చెప్పాను, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఏం జరగదని. కానీ ఎనీ పర్టికులర్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఏంటి ఇది నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఇలాంటి ట్విస్ట్లు ఇస్తారు వీళ్ళనేసి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. అది అర్థమైందా లేదా? అవునా, మళ్ళీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మళ్ళీ అన్ని తీసుకోవాలి మీరు, మళ్ళీ అన్ని. సో నాన్న అదే దట్స్ అబౌట్ ఇట్. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సిచ్యువేషన్. సో ఇంక దీని తర్వాత నుంచి మీకు అఫీషియల్ గా ఇంకా అప్డేట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, అఫీషియల్ గా మీకు ఇంకా అప్డేట్స్ రావడం మొదలైపోతాయి ఇంకా. ఓకేనా? మీకు ఇంకా బందారాన్ని నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీకు ఈ ఛానల్లోని రెగ్యులర్ గా అన్ని అప్డేట్స్ వస్తాయి. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. అర్థమైందా లేదా? అది చదువుతాం నాన్న, లెట్ us స్టడీ వెల్. ఇంకొకసారి మళ్ళీ చదువుదాం. ఏపీ అవనండి, తెలంగాణ అవనండి, అన్ని చోట్లను రీనేట్ కి మళ్ళీ మళ్ళీ సెషన్స్ చేస్తాను నేను. ఓకేనా? మనం మళ్ళీ సెషన్స్ చేసుకుంటాం. నీట్ ప్రిపరేషన్ తో సంబంధించి మళ్ళీ మ్యారథాన్స్ చేసుకుందాం, బయాలజీ మ్యారథాన్స్ మళ్ళీ చేసుకుందాం. ఏవైతే పాయింట్స్ మనం లాస్ట్ టైం మిస్ అయిపోయాం, సచ్ as నేను సైంటిస్ట్ గురించి అయినా డేట్స్ గురించి అయినా చెప్పలేకపోయాను, మళ్ళీ చేద్దాం. మళ్ళీ ఎన్సీఆర్టీ టేబుల్స్ అన్ని మళ్ళీ చూసుకుందాం. ఎన్సీఆర్టీ లో ఉన్న బోల్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే రీసెంట్ గా నీట్ లో వచ్చాయో ఆ పాయింట్స్ అన్నిటిని మళ్ళీ మనం కన్సిడర్ చేసుకుంటూ చదువుకుందాం. సో లెట్ us చేంజ్ అవర్ స్ట్రాటజీ ఇన్ అ బెటర్ వే. ఓకే సరేనా? లెట్స్ డూ బెటర్. మళ్ళీ మంచిగా చదువుకుందాం పనులు. ఓకే, అర్థమైందా? డన్. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా రీనీట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ నాన్న. ఓకే, కన్ఫర్మ్ రీనీట్ జరుగుతుంది, మీ అందరికీ జరుగుతుంది. ఇండియాలో ఉన్న అందరు స్టూడెంట్స్ ఎవరైతే నీట్ రాశారో థర్డ్ మేకి వాళ్ళందరికీ మళ్ళీ జరుగుతుంది నీట్. అర్థమైందా లేదా? అండర్స్టూడ్? సో క్లియర్ గా చెప్పేసారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ with the approval of Government of India has decided to cancel NEET UG 2026 exam conducted on 3rd May and reconduct the exam on dates that will be notified separately. Clarity వచ్చిందిగా అందరికి ఇంకా? ఓకేనా? సరే నాన్న, ఆల్ ద బెస్ట్. అయితే ఆల్ ద బెస్ట్. ఇంకొకసారి మళ్ళీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం పదండి. రాబోయే 2-3 రోజుల్లో మీకు డేట్స్, అడ్మిట్ కార్డ్స్ తో సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ నేను మీకు అది తీసుకొని వస్తూ ఉంటాను అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఓకేనా? ఈ నెలలోనే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఈ నెల జరుగుతుంది సేమ్ మే లోనే జరుగుతుంది ఇంకొకసారి, లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లో జరుగుతుంది అది. ఓకే సరేనా? సరే, మీకేమైనా